మహబూబ్ నగర్ లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ. తెలంగాణలో బీజేపీకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోదీ మానియా కనిపించిందని తెలిపారు. సీఎం రేవంత్ మహబూబ్ నగర్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, తనను ఓడించేందుకు ఎంతగానో ప్రయత్నించారని తెలిపారు. కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్నికల్లో తనకే ఓటేశారని డీకే అరుణ చెప్పారు. గ్రామాల్లో కూడా బీజేపీకి భారీగా ఓట్లొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రైతులను పట్టించుకోవడం లేదని, ఆయనకు పరిపాలనా అనుభవం లేదని విమర్శించారు. కేవలం రాజకీయం, తన కుర్చీని మాత్రమే రేవంత్ చూసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణ మనతో ఉన్నారు. మేడం, సీఎం ఎక్కువసార్లు ప్రచారం చేసింది మీ నియోజకవర్గంలోనే, మీకు గట్టి పోటీ ఎదుర్కొన్నట్టున్నారు. ఎట్లా ఉంది సిచ్యువేషను? పోలింగ్ ట్రెండ్ని ఏం అంచనా వేస్తున్నారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్లో ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారి వైపు ఉన్నారు. ప్రెస్టీజియస్గా తీసుకొని పోరాటం చేసిండ్రు. ముఖ్యమంత్రి తనే పోటీ చేస్తున్నట్టుగా కూడా చెప్పుకున్నాడు. నన్ను ఓడగొట్టడానికి చూస్తుంది, నన్ను ఓడగొట్టడానికి కుట్ర పన్నుతుంది, నన్ను ఓడిస్తే కనుక నాకు ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, అది ఇదని చాలా రకాలుగా అక్కడ పెద్ద ఎత్తున దుర్భాష కూడా ఆడినరు. అసలు నోటికి వచ్చినట్లల్లా మాట్లాడినరు. మొన్న కాంగ్రెస్కి వేసిన ఓటర్లు కూడా ఈరోజు మళ్ళీ కమలం పువ్వు గుర్తుకేసిను, నరేంద్ర మోదీ గారికి వేసిను, డీకే అరుణమ్మకి వేసిను. ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మోదీ గారి యొక్క మెనియా ఏదైతే ఉందో ప్రతి చోట కనిపించింది, తెలంగాణ వ్యాప్తంగా కనిపించింది. ఎలక్షన్లు అయిపోయినాక గెలుస్తామా ఓడతామా అని టెన్షన్ ఎక్కువైంది ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క దీంట్లో అసలు రైతులను పట్టించుకోలేదు. పరిపాలన అనుభవం లేదు రేవంత్ రెడ్డి గారికి. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన మీద పట్టు లేదు. కేవలం రాజకీయము, హైపు అది చూసుకున్నాడు తప్పితే తన కుర్చీ, తన సీటు ఎట్లా కాపాడుకోవాలా, దీన్ని ఎట్లా ఉంచుకోవాలి, రేపు సీట్లు పోతే, సీటు తక్కువైతే నా కుర్చీకి ఏం ఎసురు వస్తుందో ఆ ధ్యాసలో ఉన్నాడు తప్పితే ఈరోజు రైతుల పరిస్థితి ఏమైనటువంటి ఆలోచించే పరిస్థితులు లేడు ఆయన. ఇక్కడ వాళ్ళ యొక్క పరిపాలనను బట్టి భవిష్యత్తులో ఏ విధంగా వీళ్ళు ప్రజలకు పరిపాలన అందిస్తారు, ప్రజలను ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు, దాన్ని బట్టి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అది ప్రజలు నిర్ణయిస్తారు, భారతీయ జనతా పార్టీ కాదు కదా. ఎస్, అది డెఫినెట్గా మోడీ మానియాతో పాటు మహబూబ్ నగర్లో డీకే అరుణమ్మే కావాలన్న కాంక్ష ప్రజల్లో కనపడింది. అదే దిశగానే పోలింగ్ ట్రెండ్ కూడా కనిపించిన నేపథ్యంలో డెఫినెట్గా విజయబావుట ఎగరేస్తానంటూ కూడా డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.